మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభావందండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిత్యముగా నీ దుర్దశను మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకున్నదివు అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసు ధరించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉండినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడక ఆమె దినం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేసిన శుద్ధియాగం చేసిన బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాసపాదనలు కూడా చేస్తున్నాను అనమాట. ప్రతిదినము కూడా ఉదయకాలం నుంచి సాయంత్రం తినకుండా ఉంటాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ రాత్రి కూడా తినమాట. అయితే విధంగా దేవుడిని మరి వాగ్దానం అడుగుతాను అనమాట. అర్ధరాత్రి లేసి ఈరోజు వాగ్దానం ప్రభు అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు. దాన్ని వెంటనే స్టేటస్ పెట్టుకుంటాను అనమాట. ఉన్న వాటిని కన్నా వాటిని అన్ని తెలియచేయమారు కాబట్టి మీకు తెలియజేస్తాను అనమాట. ఇక్కడ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, భయపడకము, నీవు సిగ్గుపడక్కర్లేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకున్నావు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరి మరోబడను, జ్ఞాపకం నాకు రావు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యోబు గ్రంథము 17వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము నీ తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా ఉండను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఇవన్నీ కూడా దేవుడిని మరి దీవెనలు ప్రకాశవంతమైనవి అని చెప్పేసి భవిష్యత్తుకి చెబుతున్నాయన్నమాట. ఇంకా భద్రత నమ్మకం గురించి చూసుకుంటే యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనంలో, నమ్మకము నాకు ఆస్వాదము కలుగును కనుక నీవు ధైర్యంగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకునేదువు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదువు, నేను ఒంటరిగా నేను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదువు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేసుకున్నట్టు మనం కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దేవుడు మరి ఈరోజు మనకు నిత్యంగా నీ దుర్దశను మర్చితూ దాడిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్టు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావని ఈ వాక్యానికి ఇవన్నీ కూడా రెఫరెన్స్లు అనమాట. ఈ వాక్యాలన్నిటి ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడారనమాట. ఇంత మంచి గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మనము ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. మహోన్నత సరసముద్ర ఘనమైన అనుకేలా స్తుతిస్తున్నదండి. మమ్మల్ని నిత్యంగా ఆశ్రయించుంటండి, మా సరిహద్దులు విశాలపరచుంటండి, మీ చేయి మాకు తోడుగా ఉంచుంటండి, మాకు కిడు లేకుండా దానిలో మమ్మల్ని తప్పించుంటండి. మీతో రానేరు మీ స్టాండ్కి మేమందరూ చదువుకుంటే కృప చూపమని ఏతపడి గుంపులో ఉండి బాగా నేర్చమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం పరమతండి. ఆమేన్. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకున్నాం. ప్రభు సేవలు మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.